హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం. చదవండి. 2వ అధ్యాయము మొదటి నుంచి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. పెంతెకోస్తు అను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి నాయన, అదుగు నా ప్రభా, ఈ రాత్రి కాల సమయంలో మా ప్రియులు నాయన, నీ దాసురాలు పద్మా సిస్టర్ గారి గృహములో చేరి నాయన ఈ రీతిగా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును ప్రభువా మహిమపరచుటకు మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ రీతిగా నాయన నీ సన్నిధిలో ప్రభువా నీతో కలిసిన ప్రభువా మేము ఆనందించడానికి నాయన, నీ వాక్యాన్ని ధ్యానించుటకు నా తండ్రి, నీతో సంతోషించడానికి ప్రభువా, ఓ ప్రభువా నీతో గడపడానికి నాయన మీరిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములో నుండి నాయన మీరు మమ్మల్ని దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ఓ తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను నీ వాక్యమునైన మధురమైనదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి నాయన, నిశ్చయముగా నీ వాక్యము ద్వారా నాయన ఓ మీరు మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయండి ప్రభువా. మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. ఓ ప్రభు అని బ్రహ్మ క్రీస్తు మేము కేవలం నాయన నీ వాక్యం మనకు ఇష్టముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది నా తండ్రి నాయన గారు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యమని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి మేము సంపూర్ణమైన విశ్వాసము కలిగి నీలో జీవించే బిడ్డలుగా మీరు మమ్మల్ని బలపరచండి నాయన. ఓ మీరు మమ్మల్ని నా తండ్రి ముందుకు నడిపించండి, ఒక పరిపూర్ణమైన విశ్వాసముతో నా తండ్రి, ఒక పరిపూర్ణమైన నిరీక్షణతో ప్రభువా, ఓ ఒక పరిపూర్ణమైన గురి కలిగి నా తండ్రి నాయన నీలో ముందుకు సాగుటకు సహాయం ఇచ్చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కార్యములు మా జీవితంలో జరిగించండి. ఓ సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు.
దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా ఈ కుటుంబస్తులను మనలందరూ కూడా దేవుడు క్షేమంగా ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు సాయంకాల సమయంలో ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకు ఒక గొప్ప సమయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో లోకస్తులైతే ప్రియులారా వాళ్ళు ఎంతగానో లోక సంబంధమైనటువంటి కార్యాల్లో వాళ్ళు నిమగ్నమై వాళ్ళు అనేక రకాలుగా జీవిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో మనిషి జీవితానికి సంతోషం కలిగించేటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నవి. కానీ వాటి వల్ల మనిషి జీవితానికి ప్రియులారా గమనించండి, సంతోషం అనేది కొంత మాత్రమే ఇస్తుంది. కానీ ఆ సంతోషము మనిషికి జీవితాంతము కూడా అవి సంతోషమును ఇవ్వలేవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో అనేకమైన విషయాలు ఉన్నాయి, అనేకమైన సంగతులు ఉన్నాయి మానవుడు సంతోషించడానికి. కానీ వాటి వలన ఏమాత్రము కూడా మనిషికి ఒక పరిపూర్ణమైనటువంటి సంతోషం కానీ ఆనందం కానీ ఉండదన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ మనకు నిత్యము సంతోషాన్ని ఇచ్చేది, నిత్యము కూడా మనము ఆనందించగలిగేది, మనము ఎల్లప్పుడూ కూడా దేనిలో ఆనందించగలుగుతామంటే ప్రభువునందు మాత్రమే మనము ఎల్లప్పుడూ ఆనందించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే వాక్యములో రాయబడింది, ఆయన అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చూడండి, అక్కడ ఏమంటాడంటే పౌలు ఏమంటాడంటే ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి అని చెప్తా ఉంటాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎవరినందు ఆనందించాలంటే మనము ప్రభువునందు ఆనందించాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన సంతోషము ఎవరేందు ఉన్నదంటే ప్రభువునందు మాత్రమే. మనం సంతోషించాలంటే దేవుని యొక్క వాక్యము నిమిత్తమే మనము సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకి ఈ లోకములో సంతోషాన్ని కలిగించేది దేవుని యొక్క వాక్యము. ఈ లోకములో మనకు ఆనందాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యమే. ఈ లోకములో మనలను రక్షించేది దేవుని యొక్క వాక్యము. ఈ లోకములో మనను బ్రతికించేది దేవుని యొక్క వాక్యము. మనలను సజీవులుగా ఉంచేది దేవుని యొక్క వాక్యము. కీడు నుండి తప్పించేది దేవుని యొక్క వాక్యము. శ్రమలలో నుండి మనలను విడిపించేది దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మరణములో నుండి నిత్య జీవములోనికి మనలను నడిపించేది దేవుని యొక్క వాక్యము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వాక్యపు వెలుగులోనికి మనల్ని నడిపించేది దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కీడును మేలుగా మార్చేది దేవుని యొక్క వాక్యము. ఆమేన్, హల్లెలూయా.
చీకటిని వెలుగుగా మార్చేది దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రతి శాపమును ఆశీర్వాదముగా మార్చేది దేవుని యొక్క వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక అటువంటి వాక్యమునందు మనము నిత్యము కూడా ఏం చేయాలంటే సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకం మనకు సంతోషించేది ఏది? దేవుని యొక్క వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ లోకములో ఏది కూడా మనకు ఒక పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఏది కూడా ఇవ్వదు. కానీ దేవుని యొక్క వాక్యము మాత్రమే మనకు ఒక సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వగలదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక అటువంటి వాక్యము పట్ల మనము శ్రద్ధ కలిగి జీవించాలా. క్రీస్తు అబ్రహాం భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని వినుటకు కొన్ని వేల కిలోమీటర్ల దగ్గర నుంచి ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వందల కిలోమీటర్లు. ఆయన వర్తమానాలు మనం చదివితే అందులో రాయబడి ఉంటుంది, ఓ సహోదరి, నువ్వు ఇన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చావు అని చెప్తా ఉంటాడు ఆయన. కొన్ని వేల కిలోమీటర్లు మీరు ప్రయాణం చేసి వచ్చారని ప్రార్థిస్తూ ఉంటాడు వాళ్ళ గురించి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి కలిగి జీవించాలి. మనము వాక్యమునందు ఆసక్తి కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లోక కార్యముల గురించి కాదు, దేవుని యొక్క వాక్యము పట్ల ఆసక్తి కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి మనము జీవించాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకు ఏది కూడా సంతోషాన్ని ఇవ్వలేదు. దావీదు అంటున్నాడు కదా, కొందరు రథములు బట్టి సంతోషించుదురు, కొందరు గుర్రములు బట్టి సంతోషించుదురు, అతిశయపడుదురు. నేనైతే నా యొక్క దేవుని నామమును బట్టి అతిశయించుచున్నాను. మనము గర్వపడాలి, మనం గర్వించాలి. దేనిని బట్టి గర్వించాలి? దేవుని యొక్క వాక్యమును బట్టి మనం గర్వించాలి. మనము దేనిని బట్టి గర్వించాలి? దేవుడు మనలను రక్షించినందుకు మనం గర్వించాలి. మనము గర్వించాలి దేనిని బట్టి? క్రీస్తు అబ్రహాము యొక్క రక్తము ద్వారా మనలను విమోచించినందుకు మనము గర్వించాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ విషయాల్లో మనం గర్వపడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది గర్వపడతా ఉంటారు. దేని చూసుకొని? వారు డబ్బును చూసి, వారి యొక్క ఆస్తులు అంతస్తులను చూసి, వారి యొక్క మిద్దెలు మేడలను చూసి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, మాది పెద్ద కులం అంటారు. కొంతమంది ఆ మతాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. రకరకాల గర్వాలు ఈ లోకంలో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. కానీ అన్నీ కూడా వ్యర్థము. కులాన్ని బట్టి గర్వించడం కాదు మనం గర్వించాల్సింది, మనం అతిశయించాల్సింది. మతాన్ని బట్టి కాదు మనం గర్వించాల్సింది, అతిశయించాల్సింది. దేన్ని బట్టి అనంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే మనము అతిశయించాలి, మనము గర్వించాలి, మనము సంతోషపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనమంతా కూడా ఏక మనస్సుతో, ఏకాత్మతో మన హృదయాలు దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించుకుంటూ దేవుని యొక్క వాక్యము వైపు మన మనసులను మళ్లించాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక అలా మళ్లించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇక్కడ కార్యము ఆయన చేస్తాడు. మన శరీరాలు మాత్రమే ఇక్కడ పెట్టి మన మనసంతా ఎక్కడో సంచారం చేస్తూ ఉంటే, దేని మీదనో ఉంటే దానివల్ల ప్రయోజనము అక్కడ ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం దేవుని యొక్క వాక్యాన్ని. ఈ రాత్రి మరలా మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి 2, 3, 4 వచనాలు మనం చదువుదాం. పెంతెకోస్తు పండుగ దినము పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక
చోట కూడిండురి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదుగా వ్రాలి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడిరి. ఈ రాత్రి చిన్న అంశము, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నత గ్రహింపు శక్తి కాంతి వేగముతో దేవుని యొద్ద నుండి మనకు జవాబు తెచ్చును. చాలా పొడుగ్గా ఉంది కదా పేరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నత గ్రహింపు యొక్క శక్తి కాంతి వేగముతో దేవుని యొద్ద నుండి మనకు జవాబును తెచ్చును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మన అంశం. ఉన్నత గ్రహింపు శక్తి కాంతి వేగముతో దేవుని యొద్ద నుండి మనకు జవాబు తెస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ 12 మంది శిష్యులు మేడగదిలో కూర్చున్నారు. దేనికోసము కూర్చున్నారనంటే వారు పైనుండి శక్తిని పొందుటకు. యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మీరు అప్పుడే యెరూషలేములోకి వెళ్ళొద్దు, తండ్రి ద్వారా వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మను పొందు వరకు మీరు వెళ్ళొద్దని వాళ్ళకి చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి ఆరోహణమైన తరువాత వీరు ఈ 12 మంది శిష్యులు ఇంకా కొంతమంది స్త్రీలు ఆ మేడగదిలోకి వెళ్ళి 120 మంది ఆ మేడగదిలోకి వెళ్ళారు. ఆ మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి వాగ్దానము కొరకు వారు ప్రార్థించుచున్నారు. ఏమిటా వాగ్దానం అంటే, వారు పైనుండి శక్తి పొందుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పొందాలి? పైనుండి శక్తి పొందుటకు వారికి తండ్రి చేత వాగ్దానము చేయబడినది. ఆ వాగ్దానమును వాళ్ళు పొందుకోవడం కోసము, ఆ వాగ్దానమును వాళ్ళు స్వతంత్రించుకోవడం కోసము వారు మేడగదిలోకి వెళ్ళి కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెళ్ళిన 10 దినాలకి మరలా ఆయన సంఘములో తనను తాను కుమ్మరించుకున్నాడు. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలిందంట. అంటే అందరి మీదకి వచ్చింది. 120 మంది మీదకి ఆ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి వచ్చింది. ఆ యొక్క అగ్ని నాలుకలుగా విభాగింపబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మయే ఉన్నత గ్రహింపు శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క పరిశుద్ధాత్మయే ఉన్నత గ్రహింపు శక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ ఉన్నత గ్రహింపు శక్తి వాళ్ళు ఆ రోజున పొందుకున్నారు. 120 మంది పొందుకున్నారు ఉన్నత గ్రహింపు శక్తిని ఆ రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది పొందుకున్నారు? 120 మంది అక్కడ పొందుకున్నారు. ఈరోజు ఇక్కడ ఎంతమంది కూడుకున్నారు అనేది ఒక 10 మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యమును 10 మందే ఇక్కడ వింటున్నారు, కానీ ఇది రికార్డు చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపు ఈ రికార్డుల కోసము ప్రపంచమంతా కూడా ఎదుగుతూ ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం ఊరికినే రికార్డ్ చేయటం లేదు ఇక్కడ వర్తమానాలు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనం రికార్డ్ చేస్తున్నామంటే పరలోకంలో కూడా ఈ వర్తమానము రికార్డ్ అవుతూ ఉంటది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకనంటే ఒక దినాన ప్రియులారా ప్రపంచమంతా కూడా
వర్తమానం కోసము, క్రీస్తు థామస్ ఇచ్చిన సందేశముల గురించి, మనము ఏ వర్తమానం అయితే క్రీస్తున్నామో ఆ వర్తమానాల గురించి ప్రజలు తండోపతండాలుగా వెతుకుతారన్నమాట. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళ సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఎక్కడ దొరుకుతాయి రికార్డులు? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు క్రీస్తు బ్రహ్మ యొక్క ఆ రికార్డులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. కారణం, ఆ రోజున ఆయన రికార్డు చేశాడు ప్రతి వర్తమానాన్ని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఆ క్యాసెట్ మినిస్ట్రీ, ఆ రికార్డుల పరిచర్య జరిగింది. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు క్రీస్తు థామస్ యొక్క వర్తమానాలు రికార్డు చేయబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ రికార్డులు కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయినాయి ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ రోజు వధువు కూడా వర్తమానాలు ఇస్తుంది ఈ రోజున భూమి మీద. ఆమేన్. హల్లెలూయా. ఆ వధువు చూడండి చేస్తున్నటువంటి ప్రతి వర్తమానము రికార్డు చేయబడుతుంది. ఎందుకోసమో తెలుసా ప్రియులారా? ఈ వర్తమానాల కోసము ఈనాడు ప్రపంచమంతా క్రైస్తవ డినామినేషన్ వాళ్ళు, ఆర్సీఎం మొదలుకొని పెంతెకోస్తు వాళ్ళ వరకు కూడా ఈ వర్తమానాల కోసము ఎగబడతారన్నమాట. జయరాజ్ చేసిన ప్రసంగాలు ఎక్కడున్నాయి? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. టీ నర్సాపురంలో రాజు బ్రదర్ చేసిన వర్తమానాలు ఎక్కడున్నాయి? ఎక్కడ దొరుకుతాయి? ఏ నెట్లో దొరుకుతాయి? నెట్ అప్పుడు బిజీ, ఫుల్ బిజీగా ఉంటాయి అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఫుల్ బిజీ అన్నమాట. అంత ప్రపంచమంతా కూడా మనము చేస్తున్న ప్రతి మెసేజ్ రికార్డు కోసము వాళ్ళు వెతుకులాడుతూ ఉంటారు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు అనుకుంటారు ఆ రోజు జయరాజు 10 మందికే వర్తమానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న ఇంట్లో కూడుకొని వాళ్ళు ప్రార్థించేవాళ్ళు. ఓ నేను పెద్ద మందిరంలో పెట్టాను, నా దగ్గరికి 100 మంది వచ్చారు, నా దగ్గరికి 200 మంది వచ్చారు, నేను 1000 మందికి పాస్టర్ని. కానీ ఈరోజు నేను ఆయన యొక్క వర్తమానాల కోసం ఇదిగో ఈ లైన్లో నిలబడాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ప్రతి పాయింట్ మనకు ఈ రోజున ఏది కూడా తేలిక తీసేయడానికి వీల్లేదన్నమాట. కనుక ఈరోజు ఉన్నత గ్రహింపు శక్తి ఆ రోజున 120 మంది మీదకి వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు ఆ రోజున దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పొందుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ ఉన్నత గ్రహింపు శక్తి ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఉన్నత గ్రహింపు శక్తి ద్వారా వీళ్ళు అన్య భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అక్కడ ఆ భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళ గురించి, వీరు పొద్దున్నే మత్తులైపోయారు, పొద్దున్నే తాగేశారు అని చెప్పి వాళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు పేతురులో ఉన్నటువంటి ఉన్నత గ్రహింపు శక్తి బయటకు వచ్చింది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురులో ఉన్నటువంటి ఉన్నత గ్రహింపు శక్తి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఏమంటుందో తెలుసా? ఇప్పుడు చదవండి. అక్కడ ఆయన ఏమంటున్నాడు? ఓ గలిలీ మనుషులారా, చదవాలా? 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11 మందితో కూడా ఒకరితో లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న వారులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాట వినుడి. మీరు ఉత్సహించినట్లు ఊహించినట్లు వీరు మత్తులు కారు,
పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు వస్తాయి. మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నత గ్రహింపు శక్తి బయటకు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తుంది? కాంతి వేగముతో ఆయనకి సమాధానం ఇచ్చింది పేతురుకి. వెంటనే పేతురు వాళ్ళ మధ్యలో లేచి నిలబడి, యూదయ మనుషులారా, మీరు తలంచినట్లు వీళ్ళు మత్తులు కాదు. పొద్దు పొడిచి జాము కూడా కాలేదు ఇంకా. యోవేలు ప్రవక్త ప్రవచించినటువంటి ఆ సంగతి ఇదే. అంత్య దినముల యందు నా దాసుల మీదను దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూశారా? ఇది ఉన్నత గ్రహింపు శక్తి చేసే పని ఏమిటంటే, ఏం చేస్తుంది? అతి వేగముతో, కాంతి వేగముతో అక్కడ సమాధానం ఇస్తుంది. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అదే ఉన్నత గ్రహింపు శక్తిని కలిగి ఉంటే, పొందితే, నీకు కూడా సమాధానం దొరుకుతా ఉంది. దేవుని దగ్గర నుంచి నీకు సమాధానం వస్తుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ ఉన్నత గ్రహింపు శక్తి అనేది నువ్వు పొందినప్పుడు, నువ్వు లేనప్పుడు నువ్వు నశిస్తావని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు దేవునికి దూరం అయిపోతారు. దేవుని నుండి మీకు నిత్యమైన ఎడబాటు కలుగుతూ ఉంటది. దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేసిన, దేవుని వాక్యాన్ని గౌరవించకపోయినా ఏం జరుగుతున్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఉన్నత గ్రహింపు శక్తిని మీరు కోల్పోతారు. ఆ ఉన్నత గ్రహింపు యొక్క శక్తి పేతురు పొందాడు. కాంతి వేగముతో ఆయన సమాధానం వచ్చింది అక్కడ. ఆ సమాధానాన్ని వాడికి చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థించిన మనకు సమాధానం రాకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మనలో ఉన్నత గ్రహింపు శక్తి అనేది లేదు. దేవుడు మన ప్రార్థన ఆలకించటం లేదు. దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు. దేవుడు మనకు దూరంగా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మనలో ఉన్నత గ్రహింపు శక్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కాంతి వేగముతో మనకు సమాధానం ఇస్తుందట. గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది కొన్ని వందల వోల్టేజ్ పవరు ఏ విధంగా ఉంటుందో అంత వోల్టేజ్ పవర్ అక్కడ దేవుని యొక్క ఉన్నత గ్రహింపు శక్తి ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వేగము, ఎంత వేగము! దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వేగాన్ని మనం తట్టుకోలేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క వేగాన్ని మనం తట్టుకోలేము. కనుక ప్రియమైన ఆ వేగానికి తట్టుకోవాలని అంటే దాన్ని తట్టుకోగలిగే శక్తి మనలో ఉండాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చిన్న చలి పుడితేనే కోడి ముడుక్కున్నట్టు ముడుక్కుంటున్నారు. చలికి 2 దుప్పట్లు కప్పుకుంటుంది మా బ్లెస్సి. కోడి ముడుక్కున్నట్టు ముడుక్కుంటుంది చిన్న చలికి.
దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఇక్కడ కొన్ని వందల వోల్టేజ్ పవర్ కలిగినటువంటి ఆ యొక్క పవరు ప్రియులారా మనం పొందుకోవాలనంటే దానికి తగ్గ శక్తి అనేది మనలో ఉండాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఉన్నత గ్రహింపు శక్తిని నువ్వు పొందినప్పుడు అది కాంతి వేగముతో కంటే కూడా వెళ్ళి దేవుని దగ్గర నుండి ఎమ్మటే నీకేమొస్తుంది అంటే సమాధానం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సమాధానం పొందుతున్నారా మీరు? దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుతున్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాంతి వేగముతో ఇక్కడ సమాధానం వస్తుందని వాక్యములో రాయబడింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అతి వేగముతో ఈరోజు చూడండి, లోకములో అతి వేగముతో ప్రయాణం చేస్తున్న బైక్ మీద వెళ్ళేవాడు వేగముతో వెళ్తున్నాడు, కారులో వెళ్ళేవాడు వేగముతో వెళ్తున్నాడు. లేదా చూడండి, దేని మీద వెళ్ళినా సరే ఈరోజు ప్రయాణాలు అతి వేగమైనవి. ఈరోజు ప్రయాణిస్తున్నటువంటి వందే భారత్ రైలు 130 గంటకు 130 కిలోమీటర్ల వేగంతో అది వెళుతూ ఉన్నది. ఎంత వేగం అది! దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆ స్పీడును ఈ రోజున ఈ ప్రపంచంలో ప్రవేశపెట్టబడిందో తెలుసా? అంతకంటే వేగమైనది ఈ ప్రపంచంలో కార్యము దేవుడు చేయబోతున్నాడు కాబట్టి. ఈరోజు వందే భారత్ రైలు కంటే కూడా ఇంకా అత్యధికమైన వేగముతో గంటకు 450 కిలోమీటర్లు, గంటకు 500 కిలోమీటర్లు వేగముతో ప్రయాణించే వాహనాలు ఈరోజు ప్రకృతిలో అనుమతించబడ్డాయి. ఎందుకో తెలుసా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పిచ్చోళ్ళు అనుకుంటారు, మేం కనిపెట్టాం అనుకుంటున్నారు. నువ్వు కనిపెట్టడం కాదు, అది దేవుడు అనుమతిస్తే బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అనుమతి లేనిదే ఈ భూమి మీద ఏది కూడా కదలదు, ఏ పని జరగదు. నేను కనిపెట్టాను, నేను ప్రవేశపెట్టాను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ రోజున ఒక ర్యాకెట్ భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళుతూ ఉన్నది. మనుష్యుడు భూమి మీద నుంచి అంతరిక్షంలోకి వెళుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి వెళ్ళింది. ఏం పేరు? సునీత విలియమ్స్. ఓ బాబు, నేను చనిపోయేటట్టున్నాను, నన్ను తీసుకెళ్ళండి ముందు అని చెప్పి మళ్ళా అందరికీ కబురు పెడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మనిషి జీవించుటకు మనిషికి దేవుడు ఈ భూమిని మాత్రమే అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతరిక్షం ఇవ్వలేదు. ఈ రోజున అంతరిక్షంలో నీళ్లు పుట్టిస్తున్నారు. భూమి మీద నీళ్లు పుడతాయా? ఆల్రెడీ భూమిలో నీళ్లు ఉన్నాయి. ఉన్న నీళ్లను బయటికి తవ్వుతున్నారు, తీస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి అక్కడేం చేస్తున్నారు? అంతరిక్షంలో ఏం చేస్తున్నారు? పుట్టిస్తున్నారు, తయారు చేస్తున్నారు. మనం ఎంత తయారు చేసినా అక్కడ నీళ్లు రావు. ఇక్కడైతే మనం ఎన్ని అంతస్తులైన బిల్డింగ్ కట్టగలము, కానీ అంతరిక్షంలో కట్టడానికి కుదరదు. ఎందుకంటే అంతరిక్షం అనేది భూమి కాదది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతరిక్షం అనేది భూమి కాదది. మనుష్యుడు ఉండగలిగే స్థితిగతులు అంతరిక్షంలో లేవు. మనిషికి సరిపడే వాతావరణము అంతరిక్షంలో లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనిషి జీవించేటువంటి స్థితిగతులు అంతరిక్షంలో లేవు.
నేను పుట్టిస్తాను, నేను చిట్టును మొలిపిస్తాను, నేను నీళ్లు తయారు చేస్తానంటే కుదరదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు అంతరిక్షం సంగతులు నేను మాట్లాడుతున్నా. నాకేం తెలుసు? 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయినండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతరిక్షం గురించి మాట్లాడగలను. ఎక్కడ ఏ దేశంలో ఏం జరుగుతుందో నేను మాట్లాడగలను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అంతరిక్షంలోకి ఒక ర్యాకెట్ కొన్ని వేల కిలోమీటర్లతో ప్రయాణం చేస్తా ఉన్నది. దానికంటే కూడా ఈరోజు ప్రపంచంలో అతి వేగముతో ప్రయాణం చేసేది ఏంటో తెలుసా? ఏంటి? ఒకప్పుడు విమానము, ఇప్పుడు ర్యాకెట్టే. దానికంటే మరొకటి ఇంకోటి లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానికంటే కూడా అతి వేగముతో, ఇంకా వేగముతో ప్రయాణం చేసేది దేవుని యొక్క ఉన్నత గ్రహింపు శక్తి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతి వేగముతో చూడండి. ఈ వేగం వెళ్ళేటప్పుడు మనుషులు నిలబడగలిగితే, ఆ వేగాన్ని తట్టుకోగలిగితే మనిషి జీవిస్తాడు. ఆ వేగానికి భయపడి తట్టుకోలేకున్నాడు అనుకోండి, ఏమైపోతాడు? మధ్యలోనే ఊపిరి వదిలేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ప్రమాదం ఉంది, మేలు కూడా ఉంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క వాక్యం. ఇది మానవుని యొక్క జీవితాలను సరిచేసేది, మానవుని యొక్క జీవితాలను స్వస్థపరిచేది, మానవుని జీవితాలకు నిత్య జీవమును కలిగించేది. ఇది మానవుని జీవితాలకు సమాధానాన్ని, ప్రేమను, ఐక్యతనిచ్చేది ఈ యొక్క ఉన్నత గ్రహింపు యొక్క శక్తి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నత గ్రహింపు శక్తి అతి వేగముతో ప్రయాణం చేస్తుంది. మోషే ఐగుప్తులో ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. మోషే ఐగుప్తులో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో తెలుసా? రాజు దగ్గర ఉన్నాడు. ఫరో రాజు దగ్గర ఉన్నాడు. ఎందుకు వెళ్ళాడు రాజు దగ్గరికి? తన ప్రజలను ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించుటకు మోషే వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారిని విడిపించుటకు మోషే వెళ్ళాడు అక్కడికి. మోషే అక్కడ 10 అద్భుతాలు చేశాడు. పలికాడు అంతే. ఏమని పలికాడు? నీరు రక్తముగా మారునుగా పలికాడు ఆయన. అంతే. అతి వేగముతో నీరేమైపోయింది, అక్కడ రక్తంగా మారిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక మానవుని యొక్క మాటను దేవుడు విని ఆ నీరును రక్తంగా మార్చేసేసాడు. వాళ్ళు వెళ్ళి ఆ ట్యాపులు తిప్పుతా ఉంటే ఏమొస్తుంది? రక్తం వస్తుంది. రాజుగారు నీళ్లు తాగుదామంటే నీళ్లు లేవు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బాత్రూమ్కి వెళ్ళి కడుక్కున్నామంటే నీళ్లు రావట్లే. ఏమొస్తుంది? రక్తం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రాజు భయపడ్డాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నత గ్రహింపు శక్తితో ఉన్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేంతో నిలబడి ఉన్నాడు ఆయన? మోషే దేంతో నిలబడి ఉన్నాడు అక్కడ? ఉన్నత గ్రహింపు శక్తితో నిలబడి ఉన్నాడు అక్కడ. దేవుని పక్షాన నిలబడి ఉన్నాడు. దేవుని బిడ్డల యొక్క పక్షమున నిలబడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతి వేగముతో మోషే ఏది అడిగినా సరే అతి వేగముతో అక్కడ దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. అక్కడ కప్పలు కలుగునుగాకని పలికాడు అంతే. కాంతి వేగముతో అక్కడ దేశమంతా కూడా కప్పలు కలిగాయి. మిడతల దండు కలుగునుగాకని పలికాడు అంతే. ఏం కలిగింది? దేశమంతా కూడా మిడతలు కలిగాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా.
కాంతి వేగముతో దేవుని దగ్గర నుంచి మనకు జవాబునిస్తుంది ఉన్నత గ్రహింపు శక్తి. కాంతి వేగముతో మనకు సమాధానాన్ని ఇస్తుంది అది. కనుక ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నత గ్రహింపు శక్తి అనేది మనం కలిగి జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ ఐగుప్తు దేశమంతా కూడా తెగులుతో నిండిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి స్థితులకి ఆ యొక్క ఐగుప్తు వెళ్ళిపోయింది. రాజు భయపడ్డాడు. ఫరో రాజు భయపడి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ యొక్క వెంటనే ఇదిగో నీ ప్రజలను తీసుకొని నీవు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఆ యొక్క ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. వచ్చి ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డారు. ఆ యొక్క ఫరో సైన్యము వెనకాల నుంచి వీళ్ళని తరుముతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఫరో సైన్యం ఏం చేస్తుంది? వారిని వెనకాల నుంచి తరుముతా ఉంది. వాళ్ళు తరుముతా ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డు రాగానే అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషే ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుని యొక్క ఉన్నత గ్రహింపు శక్తి మోషేతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని? మోషే మొరపెట్టినేలా పలుకో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు నువ్వు మొరపెడుతున్నావు? నువ్వు ఐగుప్తులో ఉన్నప్పుడు నువ్వు పలికావు, అవి జరిగినవి. ఇప్పుడు నువ్వు మొరపెట్టడం కాదు, ఇప్పుడు కూడా పలుకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దానికి ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? పలికాడు. ఆ యొక్క అతని చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను చాపి ఆ యొక్క ఎర్ర సముద్రం మీద అలా పెట్టినప్పుడు ఎర్ర సముద్రము ఇదిగో 2 పాయలుగా చీల్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు తూర్పున గాలిని రేపారంట. ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి తూర్పున గాలి. ఆ గాలి యొక్క వేగం ఎంతో తెలుసా? ఎంతండి? 2,50,000 కిలోమీటర్లు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2,50,000 కిలోమీటర్లు అతి వేగముతో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంత వేగముతో ఆ తూర్పున వచ్చినటువంటి గాలి ఎర్ర సముద్రాన్ని ఏం చేసిందంటే 2 పాయలుగా చేసింది. ఈ మధ్య కాలంలో 350 కిలోమీటర్లతో చైనాలో గాలి వచ్చింది. ఎంతండి? 350 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. ఆ గాలికే చైనా అంతా కూడా ఏమైపోయింది? అతలాకుతలం అయిపోయింది. 5 అంతస్తుల బిల్డింగులు, 10 అంతస్తుల బిల్డింగులు, 100 అంతస్తులు మొత్తం కూడా ఏమైపోయినట్టే కూలిపోయినాయి. మనుషులు పైనుండి కిందకి బాల్లాగా ఎగిరినారన్నమాట. 350 కిలోమీటర్లకే వేగంకే, ఆ వేగానికి. కానీ ఈ తూర్పు గాలి వచ్చినప్పుడు మరి ఇశ్రాయేలీయులు అక్కడ ఉన్నారా లేరా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ తూర్పు గాలి వచ్చినప్పుడు 2,50,000 కిలోమీటర్ల వేగముతో వచ్చిన ఆ తూర్పు గాలికి వీళ్ళు ఎలా తట్టుకున్నారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ వేగాన్ని తట్టుకోగలిగే శక్తిని దేవుడు వారికి ఇచ్చారు. ఆ వేగానికి 2,50,000 కిలోమీటర్ల వేగానికి ఆ తూర్పు గాలికి ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలింది. అంతేకాకుండా
ఆరిన నేలగా కూడా చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తన ప్రజలు క్షేమముగా సురక్షితముగా ప్రియులారా ఆ యొక్క ఆరిన నేలను నడుచుకుంటూ ఆవలగట్టు వైపుకి వెళ్ళారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మనం తూర్పు గాలిలో ఉన్నాం. ఏ గాలిలో ఉన్నాం? తూర్పు గాలి. పడమటి గాలిలో మనం లేం. అది అయిపోయింది. పడమటి గాలి ఎవరు? క్రీస్తు బ్రహ్మ యొక్క వర్తమానము. ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క వర్తమానము. కానీ ఇప్పుడు మనం తూర్పు గాలిలో ఉన్నాం. తూర్పు గాలి అనగా ఎవరు వర్తమానము? క్రీస్తు థామస్ యొక్క వర్తమానము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఈ తూర్పు గాలి యొక్క వేగానికి, ఈ తూర్పు గాలి యొక్క వేగానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ డినామినేషన్ కూడా నిలబడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని వేల కిలోమీటర్లు బ్రదర్? 2,50,000 కిలోమీటర్ల వేగముతో వస్తా ఉంది. చైనా ప్రజలు 350 కిలోమీటర్ వేగానికే ఎలా ఎగిరారు? బాలులాగా ఎగిరారు కిందకి పైకి. మరి వీళ్ళు ఇంకేం తట్టుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 2,50,000 కిలోమీటర్ల వేగముతో వస్తున్నటువంటి ఈ తూర్పు గాలి యొక్క వర్తమానానికి ఈ డినామినేషన్ తట్టుకోగలరా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమైపోతారు వీళ్ళంతా? ఏమైపోతారు చెప్పనా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. అదే తూర్పు గాలితో వచ్చినటువంటి ఆ వేగము, ఆ 2,50,000 కిలోమీటర్ల వేగముతో వచ్చిన తూర్పు గాలి ఏం చేసిందో తెలుసా? మరలా ఆ ఎర్ర సముద్రాన్ని మూసేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రములో ఫరో సైన్యం అంతా కూడా ఏమైపోయిందంటే మునిగి చచ్చిపోయారు. అంతే. రేపు ఈ డినామినేషన్ పరిస్థితి కూడా అంతే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తుంది తూర్పు గాలి? ప్రతి డినామినేషన్ ఏం చేస్తుంది? ముంచేస్తుంది. తట్టుకోలేరు. దాని వేగానికి తట్టుకోలేరు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దాని వేగం చాలా భయంకరమైంది. దాని వేగం చాలా ఘోరమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ మాత్రము దయ కనికరము ఉండదు, క్రూరంగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంత వేగముతో ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వేగాన్ని తట్టుకోగలుగుతారా వీళ్ళు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఉన్నత గ్రహింపు యొక్క శక్తి కాంతి వేగముతో దేవుని యొద్ద నుండి మనకు సమాధానమును ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పేతురు యోహానులు ఒక రోజున శృంగారం అనే దేవాలయంలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు వెళుతున్నప్పుడు ఒక కుంటి బిచ్చగాడు ఇద్దరు మోసుకొని వచ్చి వాడిని అక్కడ కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాడిని కూర్చోబెట్టారు అంటే రోజు వాడిని అక్కడ కూర్చోబెడుతున్నారు. అంటే వీళ్ళు వ్యాపారస్తులు అన్నమాట. అంటే కుంటోడితో గుడ్డోడితో ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తూ ఉంటారు. అక్కడక్కడ దేవాలయాల ముందు కూర్చోబెట్టారే, మీరు అడుక్కోండి, ఇక్కడ అడుక్కొని వచ్చిన డబ్బులంతా నాకు ఇవ్వాలి, మీరు, నేను మీకు రోజుకు ఒక 100-500 ఇస్తా. వ్యాపారం అన్నమాట. వాడు ఒక 1000 రూపాయలు ఏమో సంపాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు డినామినేషన్ పీపుల్స్ కూడా అట్లాగే ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వ్యాపారం అయిపోయింది. భక్తి వ్యాపారం అయిపోయింది. ప్రార్థన వ్యాపారం అయిపోయింది. వాక్యం అంటే వ్యాపారం అయిపోయింది. దేవుడు అంటే వ్యాపారం అయిపోయాడు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కుంటోడు గుడ్డోడు పేర్లు చెప్పి వ్యాపారంగా మార్చుకుంటున్నారు డబ్బుల కోసము. ఇది వ్యాపారం కాదు, ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తూర్పు గాలికి కొట్టుకుపోయే రోజులు ఇది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
ఏదో ఒక రోజున నువ్వు నీ వేగముతో, ఈ వేగములో నువ్వు కొట్టు కలిసిపోతావు నువ్వు అంతే. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. వాడు వచ్చిన వాళ్ళని పోయే వాళ్ళని కింద నుంచి పైనుంచి కిందకి, పైకి, పైనుంచి కిందకి చూస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురులో ఉన్నటువంటి ఉన్నత గ్రహింపు శక్తి వాడి దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వారితో మాట్లాడుతూ ఉంది. ఏమన్నా తెలుసా? అరే అబ్బాయి, ఏంటి కింద నుంచి పైకి చూస్తున్నావు, పైనుంచి కిందకు చూస్తున్నావు? వీళ్ళు చక్కగా ఏదో మంచి డ్రెస్ వేసేసుకొని, వైట్ అండ్ వైట్, మంచి వ్యాపారవేత్తలా కనబడ్డారేమో పేతురు, యోహాను వీడికి. అందుకే ఏంటి మేము ఎట్ట కనబడ్డాం నీ కంటికి? మా దగ్గర ఏమైనా వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయని ఆశిస్తున్నావా? మా దగ్గర అసలు ఏమీ లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఆశించింది మా దగ్గర ఏది లేదు. అప్పుడు వాడికి ఏం ఆలోచన వచ్చి ఉంటుంది అసలు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జనరల్గా చెప్పండి, ఏం ఆలోచన వస్తుంది వాడికి? ఏమీ లేనప్పుడు నా దగ్గర ఎందుకు ఆగేవయ్యా, నీ పని నువ్వు చూసుకో, అవునా కదా? అంతేనా? దేవునికి స్తోత్రం. కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి మహా కోపం అండి. మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళకి నీకు నిజంగా కొంచెం ఓపికగానే ఉంటే లేచి తన్నేస్తారన్నమాట. వాళ్ళకు కోపం ఎక్కువ. వాళ్ళు ఏమనకూడదు. వీడికి అట్లాగే కోపం వచ్చింది. మరి ఎందుకు నిలబడ్డావు అన్నట్టుగా చూశాడు. మళ్ళా ఫీలింగ్ మార్చేసాడు. ఫేస్ ముఖ కవళికలు ఆ ఎక్స్ప్రెషన్ మార్చేసాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూస్తా ఉన్నాడు పేతురు, యోహానుల దగ్గర చూశాడు. మా దగ్గర ఏమీ లేవన్నప్పటికీ మొహం అంతా నల్లగా మార్చుకున్నాడు. మళ్ళా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు లేనప్పుడు ఎందుకు ఆగావయ్యా, నీ దాన్ని నువ్వు వెళ్ళొచ్చుగా. ఇట్లాంటి వాళ్ళంతా దొగులుతూ ఉంటారు పని బాట లేకుండా. అప్పుడు పేతురు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. అప్పుడు మళ్ళీ ఫేస్ రీడింగ్ మారిపోయింది. మనోడి దగ్గర ఏదో ఉన్నట్టుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనోడి దగ్గర వెండి లేదు, బంగారం లేదు, వజ్రాలు వైడూరాలు ఉన్నాయేమో, మాణిక్యాలు ఉన్నాయేమో, అంతేగా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేకపోతే డబ్బు లేదు, వెండి లేదు, బంగారం లేదు, మరి ఏముంది? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన దగ్గర ఏముందంటే ఉన్నత గ్రహింపు శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ శక్తితో ఆ కుంటోని పట్టుకొని లేపాడు. లేపి, ఇదిగో నాకు కలిగిన దానినే నేను నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామము లేచి నడువమని వాడికి ఆజ్ఞాపించగా వాడు దిగ్గున లేచి నడువసాగెను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురులో ఉన్నటువంటి ఉన్నత గ్రహింపు శక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఆ కుంటోళ్ళకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? చీల మండలంలోకి వెళ్ళింది, పాదాల్లోకి వెళ్ళింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పాదాలలోకి వెళ్ళి బలము పొందేయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ బలానికి వాడికి ఏమొచ్చిందంటే శక్తి వచ్చింది. లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూశారా? వాడు లేచి దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోకి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు వాడు? అక్కడ వ్యాపారం పడిపోయింది. వ్యాపార వ్యక్తులు వాడిని తీసుకొచ్చిన వాడిని అక్కడ ఏరా డబ్బులు అని అంటే ఎక్కడ ఉన్నాయి? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది లోకస్తులు అంటారు, పొద్దున్నే ఎవరి మొహం చూసానే కానీ ఈ రోజు 5 పైసలు కూడా లేదండి అంటారన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
లోకస్తుల మాటలయ్యి. పొద్దున్న ఎవరి ముఖం చూసానే కానీ ఈరోజు అన్నీ గొడవలే, అన్నీ తిట్లే, లోకస్తులు మాట్లాడే మాటలవి. దేవుడు నమ్మిన వాళ్ళు మాట్లాడే మాటలు కదా అవి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవిశ్వాసులు మాట్లాడే మాటలు అవి. విశ్వాసి మాట్లాడే మాటలు కాదవి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అన్ని రోజులు ఒకలాగా ఉండవు మనకు. ఒకరోజు కష్టం ఉంటుంది, ఒకరోజు సుఖం ఉంటుంది. సుఖములోను కష్టములోను మనము మన దేవుణ్ణి సంతోషముతో ఆనందముతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు పేతురులో ఉన్నటువంటి ఆ ఉన్నత గ్రహింపు శక్తి వారిలోకి వెళ్ళింది. వాళ్ళకి వెళ్ళటమే కాదు, ఆ ఉన్నత గ్రహింపు శక్తి వారిలో క్రియ చేయడం ప్రారంభించింది. ఉన్నత గ్రహింపు శక్తి అక్కడ పని చేయడం ప్రారంభించింది. ఎండిపోయిన వాడి కాళ్ళు, ఎండిపోయిన వాడి చేతులు, వాడి నడుము, వారి శరీరంలో జీవం లేదు, వారి శరీరంలో రక్తము ప్రాణము లేదు. ఆ ఉన్నత గ్రహింపు శక్తి ఎప్పుడైతే వాళ్ళలోకి వెళ్ళిందో వెంటనే వాడు బలము పొందుకున్నాడంట, శక్తి పొందుకున్నాడంట. వాడు దిగ్గున లేచి బలము పొంది నడుచుచు గంతులు వేసు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళెను. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నాం? ఏం కలిగి ఉన్నారు మీరు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉన్నత సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా? ఉన్నత గ్రహింపు శక్తిని కలిగి ఉన్నారా? ఏం కలిగి ఉన్నారు మీరు? మీలో ఏముంది? శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలు. ఈ రోజున మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలే. ఆ ఆలోచనలో ఉన్న మనము ఉన్నత గ్రహింపు శక్తిని మనం పొందలేము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉన్నత గ్రహింపు శక్తిని మనం అనుభవించాలనంటే, ఉన్నత గ్రహింపు శక్తిని మనము అనుభవిస్తూ మనలో నుండి ఇతరులకు అది ప్రవేశించాలనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం పూర్తిగా దేవునికి అంకితం చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇంకా అనేకమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. దేవుని చిత్తం అయితే మరొకసారి మనం మాట్లాడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నత గ్రహింపు శక్తి అతి వేగముతో, కాంతి వేగముతో దేవుని యొద్ద నుండి మనకు జవాబును తెస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన శ్రమలలోను, మన కష్టాలలోను, మన బాధల్లోనూ అది మనకు ఏం చేస్తుంది? ఓదార్పునిస్తా ఉంది. ఉన్నత గ్రహింపు శక్తి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురు చెరసాల్లోకి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు ఆయన? వాక్యము కోసము. దేనికోసం వెళ్ళాడు ఆయన? వాక్యం కోసం వెళ్ళాడు. కానీ ఆ శ్రమలలో, ఆ కష్టాలలో ఆ ఉన్నత గ్రహింపు శక్తి ఏం చేసిందంటే పేతురుకు ధైర్యాన్ని ఇచ్చింది. ఏమిచ్చిందండి? పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. వారిని ఏది ధైర్యముగా చెరసాల్లో ఉంచిందో తెలుసా? ఉన్నత గ్రహింపు శక్తి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఓ చెరసాలపు నాయకుడా, నీకు నీవు ఏ హాని చేసుకునవద్దు. ఇదిగో మేము ఇక్కడే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పౌలులో ఉన్నటువంటి ఆ ఉన్నత గ్రహింపు శక్తి ఆ చెరసాలపు నాయకుడిలోకి వెళ్ళింది. వెళ్ళి ఏమంటుందో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? కాంతి వేగముతో జవాబు వెంటనే వస్తూ ఉంటుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో బంధించినప్పుడు కాంతి వేగముతో సంఘం అక్కడ అత్యాశక్తితో ఏం చేస్తుందంటే ప్రార్థిస్తూ ఉన్నది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థించుచుండెను. ఆ ప్రార్థన వల్ల ఏం జరిగింది అని అంటే కాంతి వేగముతో అక్కడ జవాబు వచ్చింది. ఏంటో తెలుసా? ఆ యొక్క
పేతురు యొక్క చెరసాలపు సంఖ్యలన్నీ కూడా విడిపోయాయి. పేతురు బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నత గ్రహింపు శక్తి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ఉన్నత గ్రహింపు శక్తిలో జీవిస్తున్నామా? ఆ ఉన్నత గ్రహింపు శక్తిని పొందగలిగే ఆ యొక్క జీవితం మనలో ఉందా? ముందు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మన ఆలోచనలు, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి? మన నడవడికలు ఏ విధంగా ఉన్నాయి? మన చూపులు ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ కూడా చాలా అవసరము ఉన్నత గ్రహింపు శక్తికి, దేవునికి. ఉన్నత గ్రహింపు శక్తి అంటే వేరేది ఏదో కాదు, దేవుడే ఉన్నత గ్రహింపు శక్తి అంటే. ఆ దేవుడు నీ హృదయంలోకి, నీ మనసులోకి రావాలి అంటే నీ మనసులో ఏమాత్రము కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి తలుపులు, ఉద్దేశాలు మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఉన్నత గ్రహింపు శక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేగముతో, కాంతి వేగముతో అది దేవుని వద్ద నుండి మనకు సమాధానమును ఇస్తూ ఉన్నది. కనుక మీ అవసరతుల్లో కానీ, మీ బాధల్లో, మీ కష్టాల్లో, మీ శ్రమలలో, మీరు రోగాలుంటే రోగాలలోను మీరు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన వలన మీకు కాంతి వేగముతో మీకు సమాధానాన్ని ఇస్తుంది ఈ యొక్క ఉన్నత గ్రహింపు శక్తి. అది లేనప్పుడు మనం ఏమి చేయలేం, మన వల్ల ఏమీ కాదు. మనం కేవలం ఆయన వేషధారుల వల్లే ఉండకూడదు, నామకార్థ క్రైస్తవులాగా మనం ఈ లోకంలో ఉండకూడదు. నామకార్థ క్రైస్తవులు ఏం చేస్తారు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వేషధారణ, అసూయ. కనుక ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైన పనులే. అవన్నీ కూడా వాక్యమునకు వ్యతిరేకమైన పనులే. కనుక ఇవన్నీ కూడా మన హృదయంలో నుండి మనం బయటికి పంపించేయాలి. బండ మీద సర్పం యొక్క అడుగుజాడలు ఏవైతే ఉన్నావో, వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు ఏమైతే ఉన్నావో, వాటన్నిటిని కూడా మనలో నుండి బయటకు పారదోలాలి. అవి తొలగించినప్పుడు దేవుడు మనలోకి రావడానికి, ఆ ఉన్నత గ్రహింపు శక్తి మనలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైన ఆలోచనలు మనలో పెట్టుకుంటే ఆయన రాడు. నీవు కూడా పరిశుద్ధుడై ఉండాలి. నీ ఆలోచనలు పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి. నీ తలంపులు పరిశుద్ధమైనవి ఉండాలి. మీ నడవకులు పరిశుద్ధంగా ఉండాలి. మీ జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి. మన జీవితాలు, మన ఆలోచనలు పరిశుద్ధంగా లేకుండా మనం ఎన్ని చేసినా వాటి వల్ల ప్రయోజనము ఉండదు. కనుక ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు పైకెత్తండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. ఓ పరిశుద్ధాత్మ దేవుడా, ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీకు స్తోత్రము, 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 స్తోత్రం, స్తోత్రము, 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 స్తోత్రము నాయన. మా దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన. ఓ జీవము గల దేవుడా, ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన. జీవాధిపతి నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన. నిత్య జీవమునకు అధిపతి నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీకు స్తోత్రం, 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 స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన, ఓ ప్రభువా, నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకే మీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన.
నిశ్చయముగా నా తండ్రి ఉన్నత గ్రహింపు శక్తి ద్వారా నా తండ్రి ఓ నాయన ఇదిగో కాంతి వేగముతో దేవుని యొద్ద నుండి మీకు జవాబునిచ్చునని నీ వాక్యములో రాబడింది ప్రభువా. నీ వాక్యము నాయన నిశ్చయముగా నాయన శ్రేష్టమైనది ప్రభువా, ఉన్నతమైనది ప్రభువా. నాయన అటువంటి వాక్యముతో నా తండ్రి ఓ మీరు నా తండ్రి మీరు మమ్మల్ని నాయన నడిపిస్తున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా తండ్రి ఓ ప్రభు అది నా తండ్రి పేతురులో ఉన్నటువంటి ఆ ఉన్నత గ్రహింపు శక్తి నా తండ్రి ఓ ప్రభా ఓ నైనా ఓ కుంటి భిక్షగాడిలోకి వెళ్ళింది ప్రభువా. వాడు దిగ్గుని లేచి నడిచాడు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఓ నాయన అదుగు నా ప్రభువా. ఓ నాయన యొక్క నా తండ్రి మోషేలో ఉన్నటువంటి నాయన ఆ యొక్క ఉన్నత గ్రహింపు శక్తి నా తండ్రి నాయన తూర్పు గాలి చేత నా తండ్రి నాయన ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు నా ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా అటువంటి నాయన ఒక ఉన్నత గ్రహింపు నాయన ఉన్నత గ్రహింపు యొక్క శక్తిని ప్రభువా ఓ నాయన మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నాయన ఆ ఉన్నత గ్రహింపు శక్తిని పొందడానికి మా జీవితంలో నాయన నీకు ఆయుష్కరమైన పనులు కార్యములు ఏమైనా ఉంటే నా ప్రభువా వాటన్నిటిని కూడా ప్రభువా మీరు తొలగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆలోచనలు ప్రభువా, మా నడవడికలు, మా తలంపులు నా తండ్రి కేవలం నాయన నీకు ఇష్టముగా ఉండే బిడ్డలుగా నా తండ్రి మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఓ ప్రభు అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించను ప్రభువా. పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించను ప్రభువా. నాయన పద్మ సిస్టర్ గారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆమె యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించను ప్రభువా. నాయన భర్తను మీరు జ్ఞాపకం చేసుకుని భర్తను దీవించి ఆశీర్వదించను ప్రభువా. ఆయనలో ఉన్న సకల శరీర బలహీనతలు రోగాలు ప్రభువా నా ప్రభు అబ్రహాం క్రీస్తు నామములో గద్దించి లయపరుస్తున్నాను తండ్రి. మీరు ముట్టండి ప్రభువా, తాకండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. ఓ ప్రభువా నీ కార్యములు ప్రభువా ఆ యవన బిడ్డ జీవితంలో జరిగించమని మిస్లో ప్రార్థిస్తున్నాను తండ్రి. భర్త కూడా నేను సంపూర్ణంగా నీ వాక్యం వైపు తిరిగి నా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించే జీవితం ఆయనకి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. భర్త ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. భగతను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఓ ప్రభు ఆయన చేస్తున్న పనుల్లో కూడా మీరు తోడుగాను ప్రభువా. ఆయనలో ఉన్న సకల శరీర బలహీనతలన్నింటినీ నా ప్రభు ఆయన అబ్రహాం క్రీస్తు నామములో గద్దించి లయపరుస్తున్నాను తండ్రి. మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభువా. ఓ ప్రభువా నిశ్చయముగా నాయన ఆ యవన బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగించమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. సిస్టర్ గారిని దీవించండి ప్రభు. ఆమెకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి, బలమును దయచేయండి, శక్తిని దయచేయమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలందరూ కూడా నాయన సంపూర్ణంగా నీ వాక్యం వైపు తిరిగి నా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించే జీవితము నాయన బిడ్డలకు దయచేయమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కార్యములు ప్రభు బిడ్డల జీవితంలో మీరు జరిగించమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి, బలపరిచి ముందుకు నడిపించండి. ఆయన విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము కూడా నా తండ్రి ఆయన అది ఫలించినట్లు సహాయం చేయండి. మేము నాయన సంపూర్ణంగా నా తల్లి హనోకు వలె నాయన నీకు ఇష్టడుగా ఉండే బిడ్డగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దరు ప్రభువా. హనోకు నాయన నీకు ఇష్టడుగా ఉన్నాడని నీ వాక్యములో రాబడింది ప్రభువా. ఓ నైనా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమని నీ వాక్యంలో రాసించాడు ప్రభువా. కేవలము విశ్వాసము ద్వారానే హనోకు ప్రభువా నీకు ఇష్టడుగా జీవించాడు ప్రభువా. అటువంటి నాయన ఓ విశ్వాసమును అటువంటి ఉన్నత గ్రహింపు శక్తిని ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తులో నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. 2 చేతులు పైకి ఎత్తండి, కోరస్ పాడుకుందాం. క్రైస్ట్ బ్రెనహాం నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రెనహాం నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రెనహాం నెవర్ ఫెయిల్స్ ఇన్ ది హల్లెలూయా హల్లెలూయా. క్రైస్ట్ బ్రెనహాం నెవర్ ఫెయిల్స్ ఇన్ ది. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము, క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.